10th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్లో మనకి లైట్లో రిఫ్లెక్షన్స్ అలాగే రిఫ్లెక్షన్స్ గురించి, అలాగే కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ గురించి, లెన్సెస్ గురించి, అందులో మనకి రే డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ద హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్లో మనకి ఐ స్ట్రక్చర్ గురించి, డిఫెక్ట్స్ గురించి, అలాగే రెయిన్బో ఫార్మేషన్లో మనకి థియరీ ప్లస్ డయాగ్రామ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలక్ట్రిసిటీలో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ గురించి, అలాగే వోల్టేజ్ గురించి, నెక్స్ట్ ఓమ్స్ లా గురించి, అలాగే పవర్ అండ్ ఎనర్జీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట ఎలక్ట్రిసిటీ అనేది. ఇందులో న్యూమరికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ చాప్టర్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, ఎలక్ట్రిక్ మోటార్ గురించి, అలాగే జనరేటర్ గురించి వస్తుంది. అలాగే నెక్స్ట్ డయాగ్రామ్స్ అలాగే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్లో మనకి డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి అక్కడ కాన్సెప్ట్ ఏంటి అనే దాని మీద మనకి బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనకి రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి, అలాగే సోలార్, విండ్, థర్మల్ ఎనర్జీ మీద, నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈజీ స్కోరింగ్ అనమాట. ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈజీ స్కోరింగ్ చాప్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫిజిక్స్ ఎగ్జామ్లో ఈ టిప్స్ ఫాలో అవుతే ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఫార్ములాస్ అనేవి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. న్యూమరికల్స్లో డైరెక్ట్గా మార్క్స్ వస్తాయి. న్యూమరికల్స్ అనేవి నీట్గా రాయండి. నెక్స్ట్ డయాగ్రామ్స్ అనేవి నీట్గా డ్రా చేయండి. రే డయాగ్రామ్స్ అలాగే సర్క్యూట్స్ ఉంటాయి కదా, సో వీటిలో మనకి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్స్ క్లియర్గా రాయండి. యూనిట్స్ ఇక్కడ మనకి ఫిజిక్స్లో యూనిట్స్ అనేవి వస్తూ ఉంటుంది. సో యూనిట్స్ అనేవి మర్చిపోతే మార్క్స్ అనేవి పోతాయి. సో స్టెప్స్లో యూనిట్స్ అనేవి కరెక్ట్గా రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి మెయిన్గా ఎలక్ట్రిసిటీ లైట్ చాప్టర్ ప్రిపేర్ అయితే హాఫ్ సిలబస్ కంప్లీట్ చేసినట్టే. ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకి కెమికల్ రియాక్షన్స్లో కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం, ప్రాక్టీస్ చేయడం చేస్తే మనకి ఇక్కడ 100% క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో కాంబినేషన్, డీకంపోజిషన్, అలాగే డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ యాసిడ్ బేసిస్ సాల్ట్స్లో మనకి pH స్కేల్ గురించి, నెక్స్ట్ అలాగే డైలీ లైఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. ఇందులో మనకి ఇంపార్టెంట్ సాల్ట్స్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో మనకి ఎక్కువగా రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అడగచ్చు. నెక్స్ట్ రియాక్టివిటీ సిరీస్, అవి మెటల్స్ నాన్ మెటల్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనే దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్లో మనకి ఇథెనాల్ అలాగే ఇథెనాయిక్ యాసిడ్ ప్రాపర్టీస్ అడుగుతారు. అలాగే ఇందులో మనకి సోప్స్ అండ్ డిటర్జెంట్స్ గురించి, అలాగే నేచర్ ఆఫ్ కార్బన్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో మనకి అటామిక్ సైజు, మెటాలిక్ క్యారెక్టర్ నుంచి మనకి పక్కగా క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కెమిస్ట్రీ పేపర్ అనేది ఎలా రాయాలి అంటే ఎక్కువ ఈక్వేషన్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ బ్యాలెన్స్డ్ ఫామ్ అనేది కన్ఫామ్గా రాయాల్సి ఉంటుంది. దానివల్ల మనకి మార్క్స్ అనేవి ఫుల్గా పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డెఫినేషన్స్లో మనకి డెఫినేషన్ క్వశ్చన్స్కి మనకి కంపల్సరీ 1 లైన్ క్లియర్గా అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్సెస్లో మనకి డిఫరెన్సెస్ అడిగితే దాన్ని టేబుల్ ఫార్మేట్లో రాయండి. దీనివల్ల మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్స్ అండ్ డయాగ్రామ్స్, ఇందులో మనకి డయాగ్రామ్స్ అంటే ఎక్కువ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, సో వీటిని మనం నీట్గా డ్రా చేస్తే ఎస్పెషల్లీ కార్బన్ కాంపౌండ్స్ సంబంధించిన చాప్టర్లో మనకి స్ట్రక్చర్స్ అనేవి నీట్గా డ్రా చేయండి. నెక్స్ట్ రీజన్ క్వశ్చన్స్లో మనకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంపల్సరీ అనమాట. ఇలా రాస్తే మీకు కెమిస్ట్రీ పార్ట్లో ఫుల్ మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది.